హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం చివరి రాత్రి అనే షార్ట్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒక సిటీలోని పేరు మోసిన దొంగ రోజు రాత్రిపూట దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. నిజానికి ఆ దొంగ ప్రతిరోజు దొంగతనం చేస్తూ ఉన్నా తనను ఎవరూ పట్టుకోకపోవడంతో ఎవరైతే తనను దొంగ అని గుర్తుపడతారో ఆ రోజు తాను పోలీసుల దగ్గర లొంగిపోయి తన దొంగ జీవితాన్ని ముగిస్తా అని తనకు తనే ఒక ఛాలెంజ్ ని చేసుకుంటాడు. అలా ఛాలెంజ్ లో ఉన్నటువంటి ఆ దొంగ దొంగతనం చేయడానికి రోడ్డుపై వెళ్తూ ఉంటాడు. మరోవైపు వేశ్య ఇంట్లో ఉన్నటువంటి ఒక వేశ్య తన కళ్ళు కనిపించకపోయినా 3 సంవత్సరాలు వేశ్య గృహంలో కష్టపడి కొంత డబ్బును పోగేసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్లి తను ఆ గృహంలో సంపాదించిన డబ్బుతో తన కంటి చూపు తిరిగి సంపాదించుకోవడానికి ఆ ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. దాంతో ఆ వేశ్య గృహంలో ఉన్నటువంటి అందరు వేశ్యలు తమలో ఒక వేశ్య సంతోషంగా చూపుని తిరిగి సంపాదించుకుని తన జీవితాన్ని వేశ్యగా కాకుండా కొత్తగా ప్రారంభిస్తుందనే ఆనందంలో అందరూ ఆ వేశ్యకు బహుమతులు అందిస్తూ ఉంటారు. అలా వారందరూ ఆ రోజు నైట్ ఆ వేశ్యకి ఎలాగైనా మంచి బహుమతి ఇవ్వాలని ఆ రోజు నైట్ అక్కడికి వచ్చేటువంటి అందమైన కస్టమర్ ని తన రూమ్ కి పంపించాలని అందరూ మాట్లాడుకుంటారు. ఇంతలో రోడ్ లో ఉన్నటువంటి ఆ దొంగని ఒక పోలీస్ చూసేయడంతో ఆ పోలీస్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి హీరో అటువైపుగా వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా హీరో ఆ వేశ్య గృహం దగ్గరికి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ దొంగ అందంగా ఉన్నాడని దొంగ ఏం మాట్లాడుతున్నాడో కూడా వినకుండా తనను ఆ వేశ్య యొక్క రూమ్ లోకి పంపించేస్తారు. కళ్ళు కనిపించకపోయినా ఆ వేశ్య తన రూమ్ లోకి వచ్చినటువంటి దొంగను తన హైట్ ని కరెక్ట్ గా చెప్పగలుగుతుంది. అలా కళ్ళు లేని వేశ్య తన గురించి కరెక్ట్ గా చెప్పడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు తాను కళ్ళు తెప్పించుకోవడానికి ఇంతకాలం కష్టపడి దాచిన డబ్బును ఒక బ్యాగ్ లో దాచిందని తెలుసుకుని ఆ బ్యాగ్ ని ఎలాగైనా కొట్టేయాలని తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ వేశ్య మాత్రం తను చివరిగా గడపబోయే ఆ వేశ్య గృహంలో తన రాత్రిని సంతోషభరితంగా ఉంచేందుకు వచ్చినటువంటి ఆ దొంగకు తన చివరి రాత్రిని సంతోషంగా అర్పిస్తుంది. అలా వారిద్దరూ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ దొంగ వేశ్య దాచినటువంటి డబ్బును దొంగలించడానికి శబ్దం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. కానీ చిన్న శబ్దం రావడంతో వేశ్య దొంగ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాడని తనకు చెప్పకుండా వెళ్లిపోతూ ఉన్నందుకు దొంగ దగ్గరకు వెళ్లి తనను టచ్ చేస్తుంది. ఇంతలో ఆ వేశ్య దొంగ యొక్క ఛాతిపై టచ్ చేయగానే దొంగ యొక్క హార్ట్ బీట్ పెరగడంతో ఆ వేశ్యకు ఆ దొంగ అక్కడ ఏం చేస్తున్నాడో అర్థమై తనతో పాటు ఉన్నటువంటి ఆ చివరి రాత్రిని తాను మర్చిపోలేనని తనకు రేపు కళ్ళు వచ్చినా రాకపోయినా తాను గుర్తుపడితే ఖచ్చితంగా తనతో మాట్లాడమని దొంగకు చెప్పి అక్కడి నుంచి దొంగ చేతిని టచ్ చేస్తూ దొంగని అక్కడి నుంచి వెళ్లిపోమని సైలెంట్ గా సైగ చేస్తుంది. ఆ సైగలను అర్థం చేసుకున్నటువంటి దొంగ తాను దొంగతనం చేశాననే విషయాన్ని కళ్ళు లేని వేశ్య పసిగట్టిందా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ దొంగకి తాను తన ఛాతిపై చేయి పెట్టినప్పుడు హార్ట్ బీట్ పెరిగినప్పుడే ఆ వేశ్య తాను ఒక దొంగననే విషయాన్ని గుర్తుపట్టి ఉంటుందని అందుకే తనతో అలా చెప్పిందని ఇన్నాళ్ళు కళ్ళు ఉన్న ఎవరు తనను ఓడించలేకపోయారని కానీ కళ్ళు లేని ఒక వేశ్య తనను ఓడించినందుకు చివరిగా తనకు చేసుకున్న ప్రామిస్ గుర్తుకు వచ్చి తాను ఆడుతున్న ఆటలో ఓడించినందుకు ఆ వేశ్యకు అభినందనలు చెబుతూ తన బ్యాగ్ ను తన చేతిలోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత తెల్లవారి కావడంతో తన రూమ్ లోకి వచ్చినటువంటి ఆ వేశ్య యొక్క యజమాని తన డబ్బులు ఉన్నటువంటి బ్యాగ్ బయట ఎందుకు వదిలేసి వచ్చావని ఆ బ్యాగ్ ను తనకిస్తుంది. అప్పుడు ఆ వేశ్య ఆ డబ్బులు ఉన్నటువంటి బ్యాగ్ ని దొంగ కావాలని అక్కడ వదిలేసి వెళ్లిపోయాడని అంటే ఆ దొంగ తన కోసం మళ్ళీ తిరిగి తన దగ్గరికి వస్తాడని అర్థం చేసుకుని కళ్ళు వస్తాయనే ఆనందం కంటే తన కోసం ఆ దొంగ మళ్ళీ వస్తాడనే సంతోషంతో ఆ దొంగ కోసం వేశ్య ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు పోలీసులు వారు వెతుకుతూ ఉన్నటువంటి దొంగ వారి స్టేషన్ లో లొంగిపోయాడని వాకీ టాకీలో చెబుతూ ఉంటారు. అంతటితో ఈ చివరి రాత్రి మూవీ ఎండ్ అవుతుంది.